హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్నటి క్లాస్లో మనము కాన్కేవ్ మిర్రర్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది చూసినాం. సో ఇవాళటి ప్రాబ్లంలో ఏం చూస్తామంటే కాన్వెక్స్ మిర్రర్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో నిన్న కాన్కేవ్ మిర్రర్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం చేసినాము ప్రీవియస్ వీడియోలో. సో ఈ వీడియోలో కాన్వెక్స్ మిర్రర్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఓకే, టు సాల్వ్ దిస్ లైక్ అగైన్ ద సేమ్ అప్రోచ్. మనం ఏం తీసుకున్నాం నిన్న ఫస్ట్? సో వీ హ్యావ్ రిటర్న్ వాట్ ఆర్ గివెన్ data. An object is placed at a distance of 10 centimeters. So object distance ఇచ్చినారు, మనకి ఏమి ఇచ్చినారు? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చినారు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? 10 centimeters, and object distance is generally indicated with u. నెక్స్ట్ కమ్స్ ఫోకల్ లెంత్ ఇచ్చినారు. ఫోకల్ లెంత్ ఎంత? focal length is indicated with small f, that is 15 centimeters. Find the position and nature of the image అన్నారు. Position and nature of the ఇమేజ్. సో పొజిషన్ అంటే మనకు మీనింగ్ ఏంది? ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాట్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ వి, అండ్ నెక్స్ట్ టు దట్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీస్ టూ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. సేమ్ వే నిన్న కాన్కేవ్ మిర్రర్ ప్రాబ్లం మనం ఏమేమి నేర్చుకున్నాము? హౌ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. సో దీంట్లో ఇంకోటి ఏం నేర్చుకుంటాం? రే డయాగ్రామ్ ఎలా గీయాలి. నిన్న కాన్కేవ్ మిర్రర్కి ఎట్లా గీసుకోవాలో తీసుకున్నాము, బట్ ద పొజిషన్స్ వుడ్ చేంజ్. నిన్న ఓన్లీ ఒక పొజిషన్ నేర్చుకున్నాం, ఏది? బిట్వీన్ ఎఫ్ అండ్ సిలో పెడితే ఆబ్జెక్ట్ని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూసినాం. సో రిమైనింగ్ థింగ్స్ లైక్ ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో సో దట్ యూ కుడ్ ఫాలో. సో దీంట్లో కూడా మనం రే డయాగ్రామ్ ఎట్లా డ్రా చేయొచ్చో తెలుసుకోవచ్చు, బట్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్కి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటిది? దీంట్లో కూడా సైన్ కన్వెన్షన్ మళ్ళీ రిపీట్ చేస్తా. హౌ ఇట్ వుడ్ బి ఫర్ కాన్వెక్స్ మిర్రర్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి చూపిస్తా. సో all these four elements we are going to learn in this particular problem. Okay, so for that first of all we need to draw a ray diagram. Object ni place చేసుకుంటా we shall see. Okay, let me draw. మనకి కాన్కేవ్ మిర్రర్ అయితే డిప్రెషన్లో మిర్రర్ ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి ఇచ్చిన ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. అంటే ఈ డిప్రెషన్లో సిల్వరింగ్ వేసి ఉంటుంది అనమాట. అంటే ఇలా జస్ట్ లెట్ మీ డ్రా లైక్ దిస్. లోపల సైడ్ సిల్వరింగ్ వేసి ఉంటుంది, అంటే ఈ బల్జ్ పార్ట్ మీద మిర్రర్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా కాన్వెక్స్ మిర్రర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనము? కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ జనరలీ యూజ్డ్ ఇన్ రేర్ వ్యూ మిర్రర్స్. ఓకే, రేర్ వ్యూ మిర్రర్స్లో యూజ్ చేస్తాం మనం. షార్ప్ కార్నర్స్ ఉంటాయి కదా స్ట్రీట్స్లో, ఇంకో పార్కింగ్ ఏరియాస్లో, వీటిలలో మనం వీల్ యూజ్ దట్ కాన్వెక్స్ మిర్రర్. అంటే చాలా పెద్ద ఏరియాని చిన్న ఏరియాలో చూపించాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బండిలో వెళ్తున్నాం, వెనకాల నుంచి వచ్చే పెద్ద పెద్ద ట్రక్స్ని, బస్సెస్ని, వాటిని కూడా చిన్న మిర్రర్లో చూపించేస్తుంది. అంటే పెద్ద పెద్ద ఏరియాస్ని కూడా చిన్న ఇమేజెస్ లాగా ఫామ్ చేసేస్తుంది అనమాట. అదే మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ కావాలి అంటే కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసుకుంటాం. సో కమింగ్ బ్యాక్ టు ప్రాబ్లమ్. సో ఇన్ దిస్ mirror, this is considered to be pole. Okay, sorry, so this particular part is considered to be pole. Okay, this is pole. And next, don't forget that even though it is convex mirror, the focus and center of curvature would lie on right side of the mirror only. So no need to థింక్ లైక్ దాట్. లైక్ సి కర్వ్ ఇట్ సైడ్ ఉంటే దాని సెంటర్ ఎట్ సైడ్ ఉండాలి? రైట్ సైడ్ లోనే ఉండాలి. సి దీస్ మిర్రర్స్ ఆర్ కట్ డౌన్ ఫ్రమ్ ఏ
స్పెరికల్ మిర్రర్ ఒక స్పియర్ నుంచి కట్ చేస్తాం. స్పియర్కి సెంటర్ ఎక్కడ ఉంటుంది? లోపలనే కదా ఉండేది. సో ఇక్కడనే ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు నోట్ దిస్ పాయింట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సెంటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుందేమో అనుకుంటారు. కర్వ్ ఎట్ సైడ్ ఉంటే సెంటర్ అట్ సైడ్ ఉంటుంది, అండ్ సెంటర్ ఎట్ సైడ్ ఉంటే ఫోకస్ కూడా వీల్ కన్సిడర్ దట్ సైడ్ ఓన్లీ. ఓకే, నౌ ఆబ్జెక్ట్ ఈస్ పొజిషన్డ్ ఎట్ 10 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనకి ఎక్కడ ఇచ్చిన 10 సెంటీమీటర్స్, సమ్వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సి నువ్వు ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మిర్రర్ ముందే కదా పెట్టాల్సింది. దీంట్లో పొజిషన్స్ అవన్నీ ఏముండవు, ఎందుకంటే మనకి ఓకే లెట్ మీ ఇరేస్ దిస్ బికాస్ యా యా ఓకే ఫైన్. ఇప్పుడు చూస్తే ప్యారలల్గా ఉంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందనుకోండి, హౌ ఇట్ వుడ్ బి నియర్లీ ప్యారలల్ నానా, ఐఎమ్ unable to draw exactly parallel line. Okay, near parallel. So if, now the incident ray is parallel to principal axis, right? Now the incident ray is parallel to principal axis, then the reflected ray should pass through focus. కానీ ఇక్కడ ఇది డైవర్జెంట్ మిర్రర్ కాబట్టి రే పైకి వెళ్ళిపోతుంది. సో రే వచ్చేసి ఇట్లా పైనకి వెళ్ళిపోతుంది. బట్ ఇట్ షుడ్ బి పాస్డ్ ఇన్ సచ్ అ వే దట్ if you extend the ray back, it should pass through focus. ఓకే, అంటే మనం వెనక్కి లాగినట్టయితే ఎక్స్ట్రాపోలేట్ చేస్తే అది ఎక్కడి నుంచి పాస్ అవుతున్నట్టు కనిపించాలి, మనకి ఫోకస్ నుంచి పాస్ అవుతున్నట్టు కనిపించాలి. దెన్ యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్ ఏంటిది? యూ కన్సిడర్ ఏ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సో దట్ ఇట్ వుడ్ గో అన్డీవియేటెడ్. రిమెంబర్, సెంటర్ నుంచి పాస్ అవుతున్న రే ఎలా ఉంటుందయ్యా? అన్డీవియేటెడ్ ఉంటుంది. సో I'm just checking like this so that I can end here. So this is the ray which is passing through center of curvature. అంటే సి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి రే పాస్ అవ్వడానికి లేదు ఇన్సిడెంట్ రే, బట్ మనం వెనక గనక ఎక్స్టెండ్ చేసుకుంటే అది ఎక్కడి నుంచి పాస్ అవుతున్నట్టు కనిపించాలి, మనకి సెంటర్ నుంచి పాస్ అవుతున్నట్టు కనిపించాలి. సో ద రిఫ్లెక్టెడ్ రే గోస్ లైక్ దిస్ యాజ్ ఇట్ ఈస్ డైవర్జెంట్ మిర్రర్ ప్రీవియస్లీ టోల్డ్. లైక్ డైవర్జెంట్ మిర్రర్ కదా, ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నుంచి వచ్చిన రే ఇట్లా మిర్రర్ మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లా చక్కగా బ్యాక్ వెళ్ళిపోతుంది, అన్డీవియేటెడ్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్. సో ఇదొక రిఫ్లెక్టెడ్ రే, ఇదొక రిఫ్లెక్టెడ్ రే. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవ్వడానికి స్కోప్ ఉందా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్? లేదు. సో వాట్ యు నీడ్ టు డూ, యూ నీడ్ టు ఎక్స్టెండ్ ద రే బిహైండ్ ద మిర్రర్. ఆల్రెడీ నేను ఫోకస్ నుంచి పాస్ అయ్యేది ఎక్స్టెండ్ చేసేసిన. సో ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్ పర్టిక్యులర్ రే beyond the mirror, then what happens? So this is just like extrapolation of the ఎక్స్ట్రాపోలేషన్. వెనకాలకి లాగినాం అనమాట, మిర్రర్ బ్యాక్ సైడ్లోకి ఈ రిఫ్లెక్టెడ్ రేని వెనక్కి లాగినాము. సో ట్రై టు అండర్స్టాండ్, ఇది రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే ఇట్లా వెళ్ళిపోతుంటుంది, ఇక్కడ కూడా రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ పడి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, సో బట్ ఈ రిఫ్లెక్టెడ్ రే రెండు రేస్ మీట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో మనం ఏం చేసినాము, ఈ రేని వెనక ఎక్స్ట్రాపులేట్ చేసుకున్నాం, ఈ రేని కూడా ఎక్స్ట్రాపులేట్ చేస్తే రెండు ఎక్కడ కలిసినాయి? ఇక్కడ మీట్ అయినాయి. సో ద ఇమేజ్ వుడ్ బి జనరల్లీ ఫార్మ్డ్ వేర్ టూ రిఫ్లెక్టెడ్ రేస్ దే మీట్. ఓకే, ఇక్కడ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ as A and B points, then I will consider this as A dash, and you perpendicularly drop this line, this would be B dash. అంటే ఈ AB యొక్క ఇమేజ్ ఇక్కడ బిహైండ్ ద మిర్రర్ A dash B dash లాగా ఫామ్ అయింది. ఓకే, హోప్ దిస్ మేక్స్ యూ క్లియర్ విత్ ద రే డయాగ్రామ్. సో వీఆర్ డన్ విత్ రే డయాగ్రామ్. సో రే డయాగ్రామ్ తర్వాత మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి? సైన్ కన్వెన్షన్. రిమెంబర్, నిన్న మనం సైన్ కన్వెన్షన్ నేర్చుకున్నాం. ఎట్లా?
ఫస్ట్ ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ పాయింట్ ఏంటిదన్న స్టార్ పాయింట్. Distances are always measured from, this is sign convention, please remember. This is not the part of the problem, but మీకు తెలియాలి, డైరెక్ట్గా సైన్స్ పెట్టేసుకోవచ్చు, ఓకేనా. డిస్టెన్సెస్ ఆర్ ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. పోల్ నుంచి డిస్టెన్సెస్ మెజర్ చేయాలి మనం. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి మనకి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి అంటే మీనింగ్ ఏంది, పోల్ నుంచి ఇక్కడ పోల్ నుంచి బి వరకు మూవ్ అవుతాం మనం. పి టు బి మూవ్ కావాలి. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాం పి టు బిని, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతాం, అవునా. ఇది రైట్లో ఉంది, ఇది లెఫ్ట్లో ఉంది. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ విచ్ వి క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. నౌ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎట్లుంది, ఐఆర్ డైరెక్షన్ ఎట్లుంది, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎట్లుంది. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్, ఇన్సిడెంట్ రే అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ మీదకి పోయే రే, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ మీదకి వెళ్ళే రేని, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ మీదకి వెళ్ళే రేని ఇన్సిడెంట్ రే అనుకుంటాం. సో వాట్ ఈజ్ ఇన్సిడెంట్ రే హియర్, ఏ ఏ నుంచి ఇంకో ఇక్కడ 2 రేస్ వెళ్తున్నాయి. ఈ 2 రేస్ ఒకటే డైరెక్షన్లో పోతున్నాయి కదా, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాయి. నవ్ యూ కంపేర్ ద డిస్టెన్సెస్, రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి, దే బోత్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, రైట్. whenever they are opposite in direction we will consider a sign of negative. సో ముందు వీడియో చూడండి నాన్న, కాన్కేవ్ మిర్రర్లో కూడా సైన్ కన్వెన్షన్ డిస్కస్ చేసినాం. సేమ్ రూల్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్ ఆల్సో. సైన్ కన్వెన్షన్ హోల్డ్స్ సేమ్ ఫర్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ ఫోకల్ లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫోకల్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా దేంతో కంపేర్ చేయాలి మనం, ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఎక్కడి నుంచి ఎటు మూవ్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది. ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వు పోల్ నుంచి ఫోకస్కి ఎటు మూవ్ అవుతావు, ఇక్కడ పోల్ ఉంది, ఇక్కడ ఫోకస్ ఉంది, అవునా. దీస్ టూ పోల్ నుంచి పీ టు ఎఫ్ మూవ్ అవ్వాలి మనం. పీ టు ఎఫ్ మూవ్ అవ్వాలంటే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతావు, లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతావు. సో ఈవెన్ ఇన్సిడెంట్ రే కూడా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, మనం కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాం, లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాం ఫోకల్ లెంత్కి, అవునా. సో దిస్ ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రైట్. This is in the same direction, so focal length is considered to be positive. So the sign convention part is done. Now we shall apply this in the mirror formula. We know that mirror formula is 1 by f is equals to 1 by v plus 1 by u, right. So substituting this 1 by f value ఎంత ఉంది, 15 centimeters ఉంది, అవునా. That is equals to v value ఎంత ఉంది, so we need to find out that 1 by u value ఎంత, minus 10 centimeters. Just substituted these values. Now we are going to solve this. So we are done with physical sciences part. Now whatever we are going to solve, it is mathematics part, okay. So simple nana, 1 by 15 that is equals to 1 by v plus of minus ని న్యూమరేటర్కి ఇచ్చేద్దాం, ఈ మైనస్ని న్యూమరేటర్కి ఇచ్చేద్దాం, అంటే minus 1 by 10, అంటే పైన కింద మైనస్తో మల్టిప్లై చేస్తాం అంతే. 15 that is equals to 1 by v minus 1 by 10. సో ఈ minus 1 by 10ని ఇతల సైడ్ తీసుకొచ్చేద్దాం. 1 by 15 plus 1 by 10 is equals to 1 by v. Now సో 15కి 10కి ఎల్సిఎం తీసుకున్నాం. 5 3s 5 2s 3 2s are 6 5s 30. So the LCM is nothing but 30. 15కి 2 times చేస్తే 30 కదా, సో 2 into 1 plus 10కి 3 times చేస్తే 30 కదా, 3 into 1 that is 1 by v. So 2 plus 3 5 by 30, 5 ones are 5 6 are that is 1 by v. So reciprocate on both sides, రెండు sides reciprocal చేసేసేయండి. v is equals to 6 centimeters వస్తుంది. సో v is positive again. v పాజిటివ్ ఎందుకు వచ్చింది మనకి చూడండి, సైన్ కన్వెన్షన్ లోపలికి పోదాం. v పాజిటివ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. వై v
obtain పాజిటివ్ ఫర్ బి. చూడండి, సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఏది లెఫ్ట్ నుంచి రైట్కి. ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వు ఎక్కడి నుంచి పీ నుంచి బీ డాష్కి మూవ్ కావాలి. పీ టు బీ డాష్ మూవ్ అవ్వాలి. ఎట్లా మూవ్ అవుతావు? లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతావు. లెఫ్ట్ టు రైట్. మనకి ఇన్సిడెంట్ రే డైరెక్షన్తో కంపేర్ చేసుకోవాలిగా సైన్ కన్వెన్షన్కి. ఇది లెఫ్ట్ టు రైట్, ఇమేజ్ కూడా లెఫ్ట్ టు రైట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే సేమ్ డైరెక్షన్ కదా రెండు, బోత్ ఆర్ అపియరింగ్ ఆన్ సేమ్ డైరెక్షన్. సో ఇమేజ్ డిస్టెన్స్ షుడ్ బి పాజిటివ్. సో దట్ ఈస్ హౌ ఇమేజ్ డిస్టెన్స్ మనకి ఏమొచ్చింది ఇక్కడ? పాజిటివ్. దట్ ఈస్ రైట్. నౌ we shall try to see, we shall try to understand nature of the image. Okay, so image మనకి రెండు ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినారు. ఏంటివి? సో we are asked to find out two important things. పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవునా? పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ మనం క్యాలిక్యులేట్ చేసేసినాం. వాట్ ఈస్ వి 6 సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ చేసేసినాం. బట్ ఇంకా నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఒకటి మిగిలిపోయింది కదా. వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్, ఫస్ట్ పొజిషన్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఈస్ beyond mirror. Now we shall try to understand nature of the image. What is nature of the image? Please try to understand. So yesterday we have magnification minus v by u is equals to hi by h naught, right? This is what the formula is. So with this we can find out nature of the image. How come we can find out the nature of the image? By finding out the value of magnification we can find out the nature of the image. Please try to see. V is nothing but 6 centimeters. In the place of v I am substituting 6, and u is given as u ఎంత ఇచ్చినారు మనకి? u ఎంత ఇచ్చినారు మనకి? minus 10 centimeters ఇచ్చినారు. అవునా? ప్లీజ్ సీ హియర్. ఫస్ట్ డేటా ఇక్కడ 10 centimeters ఇచ్చినారు. అవునా? సో బై m is equals to minus 6 by 10. That is nothing but 2 3s are 2 5s are 5 1s are 5 0.6 are. So minus 0.6. Remember the magnification sign, if it is minus, magnification sign minus undaya ante, remember the image formed is virtual image. Yesterday we have discussed there are like 3 important points in the nature of the image. Real or virtual చెప్పాలి. నెక్స్ట్ diminished or enlarged చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఎరెక్టెడ్ ఆర్ ఇన్వర్టెడ్. ఈ మూడు చెప్పేస్తే నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం. సో వెన్ ఎవర్ యూ గెట్ magnification as minus, then remember the image is virtual. And next to that, the magnification value, if m value, see, ignore sign, okay, consider only value. So m if it is greater than 1 or m it is less than 1, m is equals to 1, 3 chances ఉన్నాయి. m greater than 1, magnification above 1 అంటే enlarged image form అవుతుంది. If m is less than 1, then it is diminished image. ఇది సేమ్ సైజ్, సేమ్ సైజ్. సో ఇక్కడ m వాల్యూ 0.6 కదా, దిస్ ఈజ్ 0.6, రైట్? సో ఇఫ్ దిస్ ఈజ్ 0.6, దెన్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1. సో మనకు ఫామ్ అయిన ఇమేజ్ ఏంటిది? డిమినిష్డ్ ఇమేజ్. అందుకనే రేర్ వ్యూ మిర్రర్స్లో మనకి చిన్న చిన్న ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఎంత పెద్ద ఆబ్జెక్ట్ ఉన్నా సరే ఇమేజ్ చిన్నగా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఎరెక్టెడ్ ఆర్ ఇన్వర్టెడ్.
How would you say? See, always, many of the times, virtual would be erected. And through the diagram also you can say erected. See, principal axis ki object above the principal axis undi, image kuda above the rendu above the principal axis unnai avuna. Object and image both are present above the principal axis, right? Object and image both are present above principal axis or same side of principal axis. That is the reason the image is erected. So we are done with nature of the image also. Virtual, diminished, erected. Diminished and meaning in the chinna size. Size is smaller than object. Image size. Image size is smaller than object size. Then that is said to be diminished. Virtual అంటే ఏంటిది? మిర్రర్ కి బియాండ్, మిర్రర్ కి వెనకాల వైపు ఫామ్ అవుతే వర్చువల్ ఇమేజ్ అనమాట. సో ఇఫ్ యు సీ, ఆబ్జెక్ట్ ఏమో మిర్రర్ కి ముందు వైపు ఉంది, రైట్? ఇమేజ్ ఏమో మిర్రర్ కి బ్యాక్ సైడ్ లో బియాండ్ లో ఫామ్ అయింది. అంటే మనకి మిర్రర్ లోపల ఇమేజ్ కనిపిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిర్రర్ లోపలనే ఇమేజ్ కనిపిస్తుంది. సచ్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ వర్చువల్ ఇమేజ్. See, virtual images generally, so let us try to understand one more aspect. General differences between virtual and real images. Virtual images and the image is visible in the mirror, cannot be captured on screen. But real images can be captured on screen. It is the first point, Nana. Virtual images, see, virtual images both కాన్వెక్స్ లో ఫామ్ అవుతాయి, కాన్కేవ్ లో కూడా ఫామ్ అవుతాయి. కానీ రియల్ ఇమేజెస్ మాత్రం ఓన్లీ కాన్కేవ్ లోనే ఫామ్ అవుతాయి. ఓకే, వర్చువల్ ఇమేజెస్ డిమినిష్డ్ ఫామ్ లో కనిపిస్తాయి. ఇన్ కాన్వెక్స్ దే ఆర్ డిమినిష్డ్, ఇన్ కాన్కేవ్ దే ఆర్ enlarged. Real varies. So these are like general differences. So along with these differences, you need to learn one more important question, that is like uses of concave and convex mirrors. Next, yeah, this is what you need to learn. Okay, this is a chala important question. So please try to learn this particular part. So in this particular question, we have learned how to solve a problem. Okay, all are accomplished, right? How to solve a problem, ray diagram గీయడం నేర్చుకున్నాం, సైన్ కన్వెన్షన్ నేర్చుకున్నాం, అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ కూడా డిటర్మైన్ చేయడం నేర్చుకున్నాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.